హాయ్! ఈరోజు మనం కొత్తకోడూరు బీచ్ చూడడానికి వెళ్తున్నాము. మైపాడు బీచ్ తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో కొత్తకోడూరు బీచ్ కూడా బాగా ఫేమస్. ఎక్కువ మంది జనాభా దీన్ని చూడడానికి వెళ్తుంటారు. హాయ్! మీరు చూస్తున్నారు కదా! ఇదే కొత్తకోడూరు బీచ్. మనకి నెల్లూరుకి దగ్గరగా ఉండే బీచ్‌ల్లో ఇది కూడా ఒకటి. మామూలుగా మైపాడు బీచ్ తర్వాత సందర్శకులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మనకు ఒక మంచి చర్చ్ కూడా ఉంటుంది చూడడానికి. నెల్లూరు నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుంచి నవాబ్పేట, స్టోన్ హౌస్పేట మీదుగా అల్లీపురము, నరుకూరు రోడ్లోంచి గాని వచ్చామంటే మనం ఇక్కడికి ఒక 40 మినిట్స్‌లో చేరుకోవచ్చు. టూరిస్టులు ఇక్కడికి వచ్చే వాళ్ళకి స్టే చేయడం కోసంగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మైపాడులో ఎలాగైతే ఉన్నాయో కొత్తకోడూరులో కూడా ఉన్నాయి. మనకి నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్, ఆ తర్వాత కొత్తకోడూరు బీచ్ కూడా ఫేమస్.
మనం బీచ్లో కానీ చూసామంటే ఇక్కడ సీ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. మనకి స్నాక్స్ ఇటువంటివి అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫుడ్ అటువంటివి అయితే మాత్రం మనం నెల్లూరు వెళ్ళాల్సిందే. దగ్గరలో మంచి హోటల్స్ అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నా. మేబీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రిసార్ట్స్లో రెస్టారెంట్ ఉండుండొచ్చు. మనకి మైపాడు బీచ్తో పోలిస్తే ఇక్కడ కొత్త కోడూరు బీచ్లో కొంచెం జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కామ్గాను పీస్ఫుల్గాను ఉండే బీచ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ కొత్త కోడూరు రావచ్చు. కొత్త కోడూరు బీచ్కి వస్తే సండే టైంలో అయితే ఇక్కడ చర్చిలో కూడా జనాభా చాలా ఎక్కువ మంది ఉంటారు. చర్చ్ కూడా చాలా అందంగా ఉంటుంది. బీచ్తో పాటుగా మనం చర్చిని కూడా ఒకసారి చూసేసి వెళ్ళొచ్చు. ఇంకా ఇంటికి బయలుదేరే టైం అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.